హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అయిన స్వర్ణ కోరిక మేరకు ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. అదే బేబీ కార్న్ రెసిపీ. సో ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఇక్కడైతే నేను 2 ప్యాకెట్స్ బేబీ కార్న్ అయితే తీసుకున్నాను. దీన్ని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 2 మినిట్స్ అయితే నానబెట్టండి. ఆ తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేడయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ అయితే వేసుకోండి. సో మన బేబీ కార్న్ అయితే ఉడకడానికి ఒక 20 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో బేబీ కార్న్కి గ్రేవీ కావాలి కదా, అదైతే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. మరొక స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఒక 4 టేబుల్స్ ఆయిల్ అయితే వేసుకొని అందులోకి జీలకర్ర పొడి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కొంచెం కారం పొడి, అందులోకి తగినట్టు కొంచెం గరం మసాలా వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు దాన్ని బాగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. మన గ్రేవీ టేస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఈ ఆయిల్లో మన మసాలాలు ఎంత బాగా ఉడికితే మనకి గ్రేవీ అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట. సో ఈ మసాలాలన్నీ ఉడికి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. సో ఇది ఉడకడానికైతే మనకి 2 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో దాన్ని అలాగే వదిలేయండి. ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్ర టమాటాలను 4 తీసుకొని ముందుగానే నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పునైతే అయితే దాంట్లో వేసుకోండి. దీన్ని ఇప్పుడు ఫైన్గా ఎక్కడ కోర్స్ అనేది లేకుండా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలోకి యాడ్ చేసేసి బాగా కలిపి ఒక 3 మినిట్స్ దీన్ని కూడా వదిలేయాలి. సో చూడండి, 3 మినిట్స్ తర్వాత మన గ్రేవీ అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మన ఆయిల్ అనేది బాగా పైకి తేలింది. ఎప్పుడైతే గ్రేవీ బాగా ఉడికి ఆయిల్ అనేది ఇలా పైకి తేలిందంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని అయితే పైన అలా వేసుకోండి. సో ఇది అక్కడక్కడ పంటికి తగులుతుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత గ్రేవీ అనేది కొంచెం లిక్విడ్గా రావాలి కాబట్టి ఒక కప్పు గ్రేవీకి అయితే మనము 1.5 కప్ అయితే వాటర్ తీసుకుంటాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మన గ్రేవీ అనేది బాగా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతున్న గ్రేవీలోకి ఇప్పుడైతే మనం బేబీ కార్న్ అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మన బేబీ కార్న్ అయితే బాగా బాయిల్ అవుతుంది. ఇందులో 75% వాటర్ అయితే ఇంకిపోవాలి. అప్పుడే మన బేబీ కార్న్ అనేది మెత్తగా అవుతుంది అనమాట. సో అలా ఉడికిన బేబీ కార్న్ అయితే ఇప్పుడు బాగా తిక్కగా కన్సిస్టెన్సీ అయిన గ్రేవీలోకి మనము బేబీ కార్న్ని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసిన తర్వాత స్పూన్తో మరొకసారి కలుపుకొని ఆ గ్రేవీ అంతా తిక్కగా అయ్యేంత వరకు బేబీ కార్న్ని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పెరుగుని బాగా మిక్స్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. సో ఇది ఉడకడానికి మనకి ఇంకొక 2 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఒక ప్లేట్ పెట్టి దాన్ని 2 మినిట్స్ అలాగే వదిలేయండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఫైనల్గా అయితే మన గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అయితే చేసేసుకుందాము. ఈ గ్రేవీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి మనం ఫైనల్గా గార్నిష్ అయితే చేసేసుకుందాము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.